ఒక్కోసారి మనం ఎంతో ఇష్టంగా చాలా కష్టపడి ఒక పని చేసినప్పుడు దాని గురించి కనీస అవగాహన లేని వాళ్ళు వచ్చి చాలా ఈజీగా తీసిపారేస్తుంటారు కదా. సరిగ్గా ఇలాంటి వాళ్ళ కోసమే మన పెద్దలు ఈ ఘాటైన సామెత చెప్పారు. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని. గంధపు చెక్క అనేది చాలా విలువైంది. దాని సువాసన అద్భుతంగా ఉంటుంది. కానీ గాడిద మీద గంధపు చెక్కల మోపు వేసినా అది కేవలం దాన్ని ఒక బరువులాగే చూస్తుంది తప్ప ఆ సువాసనను గాని దాని విలువను గాని అస్సలు గుర్తించలేదు. అంటే ఒక వస్తువు యొక్క లేదా ఒక విషయం యొక్క గొప్పతనం తెలియాలంటే అది తెలిసే స్థాయి మనకుండాలి అని దీని అర్థం. ఈ రోజుల్లో కూడా మన ప్రతిభను గుర్తించలేని వాళ్ళు, మనలోని మంచిని అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎంతో కష్టపడి ఒక క్రియేటివ్ పని చేసినా దాని విలువ తెలియని వాళ్ళు ఇందులో ఏముందిలే అని వెటకారంగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని చూడడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్థాయికి ఆ విలువ అర్థం కాదు. విమర్శించే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏది అర్థం కావాలో అదే అర్థం అవుతుంది. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.